వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భక్తి శ్రద్ధలతో బోనాల పండుగ. వారికి ఉడి బియ్యం సమర్పించిన మున్సిపల్ చైర్పర్సన్ జిందంకల చక్రపాణి. సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూ నగర్ మహంకాళి ఆలయంలో బోనాల సందడి. రాజన్న క్షేత్రంలో పోటెత్తిన భక్తులు, కోడెముక్కుల చెల్లింపులు. ఈ నెల 5న కరీంనగర్లో నిర్వహించే చేనేత చైతన్య మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన పద్మశాలి సంఘం నేతలు. సిరిసిల్ల పట్టణంలోని 3వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ జిందంకల చక్రపాణి ఆధ్వర్యంలో ముత్యాల పోచమ్మ తల్లి బోనాల పండుగ కార్యక్రమం వార్డు ప్రజలతో కలిసి నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనాలను సమర్పించారు. పట్టణంలోని స్థానిక గీతానగర్ విద్యానగర్ ప్రజలందరూ మొదటి నుండి సాంస్కృతి సాంప్రదాయాలలో భాగంగా ఐకమత్యంగా కలిసి నిర్వహించుకుంటున్నారని చైర్పర్సన్ జిందంకల చక్రపాణి వెల్లడించారు. మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు తెలిసేలా వారిలో ఐకమత్యాన్ని చాటి చెబుతూ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అందులో భాగంగా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మన తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగలో లోక కళ్యాణార్థం అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాలను సమర్పిస్తారన్నారు. శ్రీ 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 ముత్యాల పోచమ్మ తల్లి అమ్మవారిని చల్లని దీవెనలతో చక్కటి వర్షాలు కురిసి ప్రజలందరూ వ్యవసాయం, వ్యాపారం మొదలగు వారి వృత్తిపరమైన రంగాలలో వృద్ధి సాధిస్తూ సుఖ సంతోషాలతో ఆదర్శప్రాయమైన జీవితం గడపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం పోచమ్మ తల్లికి వడిబియ్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో 3వ వార్డు ప్రజలందరూ కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో కలిసి పాల్గొన్నారు. ఒకటి ఇచ్చింది జడికి ఇచ్చిందా
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని సిరిసిల్లలోని మాండవ్య నది తీరాన వెలసిన నెహ్రూ నగర్ అంబా భవానీ దేవాలయం వద్దనున్న మహంకాళి దేవాలయంలో అమ్మవారికి బోనాలు భక్తులు సమర్పించారు. నెహ్రూ నగర్కు చెందిన మహిళలు ఇంటింటి బోనం తీసి బోనాలు ఎత్తుకొని వాడవాడలో ఊరేగింపుగా డప్పు చప్పుళ్ల మధ్య పోతురాజుల ఆటపాటలతో మహంకాళి దేవాలయానికి చేరుకొని ఘనంగా బోనాలు తీశారు. సిరిసిల్ల జిల్లాలో అంబా భవానీ దేవాలయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భక్తి శ్రద్ధలతో బోనాలు తీయటం జరిగిందని ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిలక నారాయణ, కౌన్సిలర్లు దూడం రజనీ శ్రీనివాసులు అన్నారు. ఈ కార్యక్రమంలో చిమ్మడి ప్రకాష్, సిరిసిల్ల రవీందర్, తాటి వెంకన్న, బూర భాస్కర్, కట్ల సంజీవ్, ఆడెప్పు సంతోష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మాంకాలమ్మ జాతర ప్రతి సంవత్సరం మాదిరిగానే భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషమైంది. ఇట్టి అమ్మవారి సేవకు నెహ్రూ భక్తులు అందరూ పాత్రులైనందుకు నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. రాను రాను ఈ మాంకాలమ్మ గుడి కానీ అమ్మవారి టెంపుల్ కానీ ప్రతి సంవత్సరం ఇంత ఎదుగుతూనే ఉంది. కానీ ప్రజలు కూడా సిరిసిల్ల పట్టణ ప్రజలు కూడా నాకు సాధిస్తారు. అందరూ కూడా వీరికి కొంచెం వాళ్ళ తోచినంత సహాయం చేసి ఈ గుడిని డెవలప్ చేసారు. అందరికీ నా ధన్యవాదాలు. రైతుగా సిరిసిల్లాలో నెహ్రూనగర్లో కలిసిన మహంకాళి అమ్మవారి బోనాలు తీయడం జరుగుతుంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మెరుగ్గా జరుగుతూ ఉంది. అధిక సంఖ్యలో వాడకట్టు సిరిసిల్ల ప్రజలు, నెహ్రూనగర్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదానికి కృపకు పాత్రలు అవుతున్నారు. అలాగే అధిక సంఖ్యలో ఇంకా మునుముందు ఇంకా అధిక సంఖ్యలో పాల్గొనాలని, అమ్మవారి ఆశీర్వాదం వల్ల పంటలు, పాడి పరిశ్రమలు, వర్షాలు అనుకూలంగా పడి పట్టణ ప్రాంత ప్రజలు కాకుండా పాడి పంటలు రైతులు బాగా ధనవంతులు అయ్యే రకంగా భగవంతుని కోరుకుంటూ అందరూ ఆయురారోగ్యాలతో చల్లగా జీవించాలని మనసారా అమ్మవారిని కోరుకుంటూ దినదిన అభివృద్ధి చెందుతున్న మన మహంకాళి అమ్మవారి టెంపుల్ మీ పత్రికా ప్రకటన వాళ్ళు కూడా దాన్ని జనాలలోకి తీసుకెళ్లి సిరిసిల్ల నెహ్రూనగర్లో కన్నా మానేరు నది తీరాన వెలిసినటువంటి అమ్మవారు ఈ మన కరీంనగర్ జిల్లా లోపల, రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఇట్లాంటి అమ్మవారి టెంపుల్సే కనకదుర్గ అమ్మవారి టెంపుల్ మన జిల్లా లోపలనే ప్రథమంగా అతిపెద్ద గోపురంతో వెలిసి ఉన్నది. కాబట్టి అమ్మవారికి కోరుకున్నట్టు కోరికలు అమ్మ తీర్చే రకంగా అందరికీ మంచి జరిగేటట్టుగా దీవిస్తూ ఉన్నది. కాబట్టి ఇది జనాలలో ప్రచారమై మన ముందు కూడా మనం అమ్మవారి సేవలకు పాత్రలు అందరం అవి మనిషికి తోడై అందరం ముందుండి మన గుడికి సంబంధించిన కార్యక్రమాల్లో అందరూ పాలు పంచుకోవాలని మనసారా కోరుకుంటూ సిరిసిల్ల పట్టణ ప్రజలకందరికీ మరొక్కసారి నా యొక్క ధన్యవాదాలు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజనక్షత్రం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. రాజనక్షత్రం భక్తజన సంద్రంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు రాజన్నకు ప్రీతిపదమైన కోడెను కట్టేసి భీమన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భీమన్నను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రంతో ఆలయ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
తంగలపల్లి మండల కేంద్రంలోని మార్కండేయ భవన్లో తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన కరీంనగర్ పద్మశాలి కళ్యాణ మండపంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న చేనేత చైతన్య మహాసభ కరపత్రాలను ఈరోజు విడుదల చేశారు. పద్మశాలి కుల బాంధవులు సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చేనేత కళాకారులకి, మున్సిపల్ చైర్మన్లకి, కౌన్సిలర్లకు, మేయర్లకి, కార్పొరేషన్ నూతనంగా ఎన్నికైన చేనేత సహకార సంఘాల అధ్యక్ష, కార్యవర్గ సభ్యులకి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని కార్యక్రమ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మోర లక్ష్మీరాజం, తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గజ్జే తార, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు అంకారపు మహేష్, జిల్లా అధ్యక్షులు శ్రీగాద మైసయ్య, సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్ ఆడపు చంద్రకళ, తంగళ్లపల్లి పద్మశాలి సంఘం అధ్యక్షులు రాపెల్లి ఆనందం, యువజన విభాగం అధ్యక్షులు మచ్చ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు భీమణి అశోక్, ప్రధాన కార్యదర్శి మచ్చ ఆంజనేయులు, సహాయ కార్యదర్శి తుమ్మా దేవేందర్, సాంస్కృతిక కార్యదర్శి సామల రమేష్, యువజన విభాగం సలహాదారులు బండి జగన్, నాయకులు సామల గణేష్, భీమణి అరవింద్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. భక్తి శ్రద్ధలతో బోనాల పండుగ, వారికి ఉడిబియ్యం సమర్పించిన మున్సిపల్ చైర్పర్సన్ జిందంకల చక్రపాణి. సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూ నగర్ మహంకాళి ఆలయంలో బోనాల సందడి. రాజన్న క్షేత్రంలో పోటెత్తిన భక్తులు, కోడెముక్కుల చెల్లింపులు. ఈ నెల 5న కరీంనగర్లో నిర్వహించే చేనేత చైతన్య మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన పద్మశాలి సంఘం నేతలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.